ఏలియన్స్ ఇది బాగా ఇంట్రెస్టింగ్ కలిగించే టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ టాపిక్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అసలు ఏలియన్స్ ఉన్నాయనే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే లాస్ట్కి అయితే రైజ్ అవుతుందన్నమాట. కొంతమంది ఏం చెప్తారంటే ఏలియన్స్ ఉన్నాయని చెప్తారు, కొంతమంది ఏమంటారంటే లేవు ఏలియన్స్ అనే కాన్సెప్టే లేదని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట. మరి కొందరు మేము అక్కడ చూసాం ఏలియన్స్ సంబంధించిన వెహికల్స్ అంటే యూఎఫ్ఓస్ ఉంటాయి కదా, వాటిని చూసామని చెప్పి కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే ఇలా రకరకాల థీరీస్ అయితే ఏలియన్స్ పైన స్ప్రెడ్ అవుతుంది. బట్ ఏలియన్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయా అని ఎవరు చెప్పలేకపోతున్నారు. కొంతమంది సైంటిస్టులు అయితే ఏం చెప్తున్నారంటే మనం ఒంటరి వాళ్ళం అయితే కాదు, బట్ మనతో పాటు మన విశ్వంలో మళ్ళాంటోళ్ళే కాకపోయినా ఏలియన్స్ అంటే వేరే టైప్ ఆఫ్ జీవులు అయితే ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది అయితే నమ్ముతున్నారు అనమాట. బట్ సినిమాలో చూపించినట్టు ఏలియన్స్ ఇలానే ఉంటాయా అంటే అది కూడా ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతారు. ఎందుకంటే యుఎస్ఏలో ఏరియా 51 ఉంది కదా, దాని గురించి అయితే రకరకాల థీరీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఏలియన్స్ని అయితే దాచిపెడుతున్నారు, అక్కడ ఏలియన్స్ పైన రీసెర్చ్ జరుగుతుందని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఈ థీరీస్ అలాగే ఏలియన్స్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఉంది. దీన్ని బట్టి కొంతమంది ఏం చెప్తున్నారంటే సుమారుగా 500 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్, మీకు ఐడియా ఉంటాడు, ఆయన గురించి మీరు చదివే ఉంటారు. అతను ఈ ప్రయాణం ఉంది కదా, ఓడ ప్రయాణం చేసే సమయంలో అయితే అతనికి ఏలియన్స్ సంబంధించిన ఒక అన్ఐడెంటిఫై ఆబ్జెక్ట్ అయితే కనిపించిందని చెప్పి అతని డైరీలో అయితే రాసుకున్నాడు అనమాట. ఆ విషయం ఏంటి, అసలు అతను ఏమి రాసుకున్నాడు, అసలు క్రిస్టఫర్ కొలంబస్కి ఏం కనిపించింది, ఆ లైట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం.